రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ బీజేపీని వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో తెర వెనుక పొత్తులు పెట్టుకున్నారని, వారు వారసులు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. రాహుల్ ని ప్రధాని చేయటమే వైఎస్ చివరి కోరిక అన్నారు. భారతీయుడు 2 ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన రాత్రికి రాత్రే మరో వీడియో పెట్టారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు. పిన్నెల్లికి పూర్తి స్థాయిలో జగన్ సపోర్ట్. ఓటమికి కారణాలు గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేరా? పిన్నెల్లికి జగన్ మద్దతుపై టీడీపీకి విమర్శలు చేసే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. జగన్ పాలనలో అలాంటి నేతలు చెలరేగిపోవడం కూడా ఓటమికి ఓ కారణమని ఆయన గుర్తించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే 5 కీలక హామీలను అమలుపరిచిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మరో హామీని ప్రజలకు అందించాలని ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే దీనిపై కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే ఆ తీపి కబురు అందించనుంది. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే 20,000 రూపాయల పథకంపై కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. బెరెల్ పెను తుఫాను వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 1% పైగా పడిపోయాయి. ప్రస్తుతం WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $0.03 తగ్గి $82.30 వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $0.02 తగ్గి $85.07 వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 8న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టుల వారీగా అందుబాటులోకి ఉంచింది. త్వరలోనే 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది. అయితే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో జాబితాను ప్రకటించున్నట్లు కమిషన్ వెల్లడించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రజాప్రతినిధులు వేర్వేరు జిల్లాలకు చెందిన నేతలకు దాడితో సంబంధం ఉండటంతో సిట్ ద్వారా విచారణ చేయించాలని సర్కార్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య ఎజెండాగా ఉందేమన్న అనుమానం కలుగుతుందని సంచలన ట్వీట్ చేశారు రాములమ్మ. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిపోయిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. దాదాపు 10 రోజుల తర్వాత పసిడి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర $67,440 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర $73,570 ఉంది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఈ పర్యటన అనేక విధాలుగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. మాస్కోలో అధ్యక్షుడు పుతిన్తో కలిసి 22వ భారత-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తరువాత భారత ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టును తమ దేశంలో పర్యటించాలని మాల్దీవులు ఆహ్వానించింది. ఈ మేరకు మాల్దీవుల మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్, మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ సంయుక్తంగా టీమిండియాను ప్రత్యేకంగా ఆహ్వానించాయి. భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన రోహిత్ సేనకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎదురు చూస్తున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉన్న కారణంతో టీమిండియా బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. క్రమంగా జట్టుకు కూడా దూరమయ్యాడు. గత ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాపై ఇషాన్ కిషన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ కెరీర్ కు విశ్రాంతినివ్వడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్దీప్ తీపి కబురు చెప్పాడు. అయితే గత కొంతకాలంగా ఓ బాలీవుడ్ నటితో అతడు స్నేహం కొనసాగిస్తున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెతో వివాహం అని అందరూ భావిస్తూ ఉండగా ఆ విషయాన్ని కుల్దీప్ కొట్టిపారేశాడు. నాగస్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ ఓవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే మరోవైపు ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారి అభిప్రాయాన్ని తెలపగా తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు ఎక్స్ వేదికగా కల్కి టీమ్ కి శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత హెల్త్ టిప్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఆరోగ్యం గురించి శామ్ ఇచ్చిన సలహా ప్రమాదకర
ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే ప్రముఖులు వైద్యులు కొందరు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే విషయంపై గ్రామీ అవార్డు గ్రహీత మ్యూజిక్ కంపోజర్ రికీ కేస్ కూడా సమంతపై మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్ ను జూలై 23న ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు పోటీ పడుతున్నారు. అయితే రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన టీవీ చర్చలో తాను తడబడటం విఫలమవడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.